భారత రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవించే పౌరుడిగా ఏ తప్పు చేయకపోయినా ఒక్క పైసా అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు పెడితే విచారణ అధికారులను విచారణ సంస్థలను గౌరవించి 9 తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను. 16 తారీఖు నాడు ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను. రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు 7-8 గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు. రెండు సంస్థలకు కూడా నేను చెప్పింది ఏమంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే, ఇంతమంది నాయకులు, ఇంతమంది పోలీసులు, ఇన్ని విచారణ సంస్థలు, ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏమి ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నది కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి, ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది. సరే, ఈ కేసు విషయానికే వస్తే విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం, నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది.